విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు మైపాడు గేటు రోడ్డులోని డీజీపీ కళ్యాణ మండపంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సౌజన్యంతో 10వ తరగతిలో 500 మందికి పైగా మార్కులు సాధించిన మొత్తం 120 మంది విద్యార్థులకు పురస్కారాలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు తదితరులతో కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బాలాజీ, పద్మశాలి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం వాళ్ళు ఈ మొన్న గత 10th క్లాస్ ఎగ్జామ్స్లో పాస్ అయిన విద్యార్థులకి జిల్లా వ్యాప్తంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్ 590 అబోవ్ 500 అబోవ్ వచ్చిన 100 మంది విద్యార్థులు 120 మంది విద్యార్థులకి ఇక్కడ వీళ్ళు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం నిజంగా అభినందనించవలసిన విషయం. సో ఇందులో మేము కూడా భాగస్వామ్యం అవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. వాళ్ళంతా ఇంకా కూడా ఉన్నత చదువులకు వెళ్ళి మారల్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్లో పోయి క్రమశిక్షణతో వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలవాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు ఏ పొలిటీషియన్ కూడా చేయని విధంగా విద్య, వైద్యం, ఉద్యోగం, వాటరు అలా చెప్పుకుంటా పోతే చాలా సేవా కార్యక్రమాలు, అదేవిధంగా దైవ కార్యక్రమాలు చేస్తున్న మా అన్న ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు ప్రశాంతక్క గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న, వేదిక ముందున్న పద్మశాలి కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకు ముందే చాలాసార్లు ఈ పద్మశాలి సంఘానికి సంబంధించిన నర్సంకొండలో దేవరపాలెంలో పెట్టినప్పుడు ప్రతి కార్యక్రమానికి కూడా మేము హాజరవుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్ కానీ, అదేవిధంగా ములుమూడి, నారాయణరెడ్డిపేట, మిగతా అక్కడక్కడ పద్మశాలి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని విధాల వారికి తోడుగా నీడగా ఉంటున్నాం. ఇంకే అవసరం వచ్చినా కూడా భవిష్యత్తులో కూడా ఉంటామని ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి అందరికి కూడా మీ ఆశీర్వచనం అండదండలో ఉండాలని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పద్మశాలి సంఘానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ అటు పార్లమెంటు కానీ ఎప్పుడు కూడా సభ్యులు కానీ అందుబాటులో ఉంటారని మీకు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. నిజంగా కూడా మేమందరం కూడా ఎలక్షన్స్లో గెలిచామంటే కూడా మీ అందరి ఆశీస్సులతోనే గెలిచాం. నిజంగా కూడా నేను చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఆప్యాయంగా మాట్లాడతారు, ఎక్కడ కనపడ్డా కూడా చిరునవ్వుతో మాట్లాడతారు. అలాగే మా సభాధ్యక్షులు పుదవర బాలాజీ గారు కూడా ఎక్కడ కనపడ్డా కూడా ఆప్యాయంగా పలకరిస్తూ, అందరూ కూడా శ్రీనివాస్ గారు కానీ, గోదాటి రాధయ్య గారు కానీ, మన చిరంజీవి గారు కానీ, అలా నాయకులందరూ కూడా ఉన్నారు ఇక్కడ. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. కాబట్టి ఈరోజు నిజంగా కూడా విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో మీకు పురస్కారాలు ఇవ్వడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీకు ఆ పురస్కారాల వల్ల ఏదో ఒరిగిపోతుందని కాదు, దాన్ని ఎంకరేజ్మెంట్ అంటారు. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనమాట. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు ఇంకా కూడా పై చదువులు బాగా చదువుకొని మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి, ఉన్నత శిఖరాలకి ఎదుగుతారని చెప్పి వీళ్ళందరూ కూడా ఇక్కడ నాయకులందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిజంగా కూడా చాలా సంతోషం. మీరందరూ కూడా విద్యార్థులందరికీ కూడా నేను ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకి అందరికి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎప్పుడు కూడా మీరు మంచి మంచి పొజిషన్స్ లో ఉండాలని చెప్పి ఖచ్చితంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక జిల్లా స్థాయిలో విస్తృత సమావేశం జరిపి మళ్ళీ మన పిల్లల్ని గౌరవించుకోవాలా, మనం ఇలాంటి కార్యక్రమాలు వదులుకోకూడదని మన పెద్దలు, శ్రేయాభిలాషులు, మన కుల బాంధవులందరూ చెప్పారు. దానివల్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత జిల్లాలో ఉండే దరిదాపు
70-80 గ్రామాలు పర్యటించాం. నాతో అత్యంత కష్టపడి పనిచేసిన వాళ్ళు జానపాటి రామసుబ్బయ్య, సోమా గోపాల్, జొన్నాదుల వేణుగోపాలయ్య, చింతలపూడి పెంచులయ్య, రామనాథ రాజశేఖరు, ఇలాంటి వాళ్ళందరం కలిసి ఒక టీముగా ఏర్పడి కరెక్ట్గా 25 రోజుల్లో ఈ 70 గ్రామాలు పర్యటించి ప్రతి కుటుంబానికి కరపత్రం అందించి ఆహ్వానించి ఆ పిల్లల కాడి నుంచి వాళ్ళు పాస్ అయిన మార్కు లిస్టులు తీసుకొని ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే జిల్లాలో ఉండే మనం అందరం ఐకమత్యంగా ఉండాలి, ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏ ఒక్క ఆర్గనైజేషన్ ఉంది, ఏ ఒక్క కులం బలంగా ఉంది వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయింది. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఎత్తున ప్రేమించకూడదు. వ్యవస్థ కోసం మనం అందరం అలా ప్రయాణం రోజే మన యొక్క హక్కులు సాధించుకోవచ్చు. మీరందరూ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు గత 10 సంవత్సరాలుగా. అలాగే మా తర్వాత వచ్చే జనరేషన్ కూడా దీన్ని కొనసాగించింది. మన యొక్క హక్కులు సాధించుకుంటాం. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.